చాలా హ్యాపీగా చూసుకోవాలనుకున్నాడు. దానికోసం హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూస్కి ట్రై చేశాడు. ఇలా సుమారుగా 20 జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అయినప్పటికీ ఫ్రెషర్ అవ్వడంతో ఎక్కడా జాబ్ రాలేదు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకతను గోవాలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనడంతో వాళ్ళ అమ్మ దగ్గర 10,000 తీసుకుని గోవా బయలుదేరాడు. కానీ ఫ్రెషర్ అవ్వడంతో అక్కడ కూడా జాబ్ రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మనకి జాబ్ రాకపోతే చాలా డిమోటివేట్ అవుతాం. కొంతమంది అయితే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల ఏదో ఒక జాబ్లో తక్కువ శాలరీ అయినా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళకి నచ్చిన జాబ్ని చూసుకుందాం అనుకుంటారు. కానీ నెలాఖరున వచ్చే ఈఎంఐస్, రెంట్స్ వీటిని పే చేస్తూ ఎటూ వెళ్ళలేక చాలని శాలరీస్తో ఇబ్బంది పడుతూ ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ మైండ్ సెట్ గురించి డేవిడ్